హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. అనుకోకుండా ఎవరన్నా వచ్చారే అనుకోండి ఇంటికి, లేదా ఏమన్నా చట్పటాగా స్నాక్స్ తినాలనిపించింది అనుకోండి, నేను చెప్పినట్టుగా చేయండి, లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. ఇవాళ మనం సమోసా తోటి దహీ చాట్ చేద్దాము. భలే ఉంటుందిలే దీని టేస్ట్. మీరు చక్కగా బయట నుంచి సమోసాలు కొనుక్కొచ్చుకొని కూడా చేసుకోవచ్చు. 2 సమోసాలు తింటేనే హ్యాపీగా కడుపు నిండిపోయిద్దండి. ముందుగా సమోసాను తీసుకొని దాన్ని కట్ చేసుకోండి. ఇలాగా చాక్తో అయినా కట్ చేయొచ్చు, లేదా చేత్తో అయినా తుంపేసేయండి ఒక 4 ముక్కల్లాగా. చూడండి, ఈ విధంగా మనం నీట్గా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అరేంజ్ చేసేయండి. ఇప్పుడు ఈ సమోసా మీదకి ఏమేమి వేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా ఇక్కడ నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేస్తున్నాను. ఇలాగా ఉల్లిపాయలని ఎంతైతే సన్నగా వీలవుతుందో అంత సన్నగా తరుక్కోండి. అలాగే దీని మీదే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేద్దాము. ఈ చాట్ నిజంగా చెప్తున్నానండి, మీరు అలా తింటూ ఉంటే తినాలి అనిపిస్తూనే ఉంటుంది. నాకు ఇప్పుడు చెప్తున్నా కానీ నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఆకు కూడా చల్లుకున్నాం కదా. తర్వాత చక్కగా బీట్ చేసిన పెరుగు క్రీమీ స్ట్రక్చర్లో ఉండాలి. పైన పెరుగు మీద మీగడ ఉంటే ఆ మీగడ తీసేసిన తర్వాత ఇలాగ బీట్ చేసుకోండి. బీట్ చేసి ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఈ సమోసా మీదకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీదకి మనం మిగిలిన స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం. లైట్గా కారాన్ని చల్లండి. ఇలాగా మొత్తానికి కూడా ఈ పెరుగు మీద లైట్గా కారం చల్లేసుకొని దాని మీదే లైట్గా చాట్ మసాలా పౌడర్ని కూడా చల్లండి. చాట్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి, సరిపోతుంది. ఇంతకన్నా పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం సాల్ట్ చల్లుకున్న తర్వాత దీని మీదకి 1 స్పూన్ దాకా నిమ్మకాయ రసాన్ని వేసుకుందాము, లేదా ఒక అరచక్క నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. అలాగే పైన బూందీతోటి టాపింగ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇంట్లో తెచ్చిన సమోసాలు తక్కువైనప్పుడు, గెస్ట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసిస్తే మనకి క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయింది, వాళ్ళు కూడా ఇంప్రెస్ అయి తింటారు. నేను చెప్పాను కదా లెమన్ జ్యూస్, లాస్ట్లో ఇలాగా 1 స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకొని ఇంకొంచెం కొత్తిమీర ఆకుని పైన చల్లుకొని సర్వింగ్ చేసేసుకోవటమే. టేస్టీ అయిన దహీ సమోసా చాట్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం అస్సలకి మర్చిపోవద్దండి. నా వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.